వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో మాంజాలు అలాగే ఇక్కడ ప్రమాదకరంగా మారుతున్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజుల క్రితం జనగామలో నలుగురు విద్యార్థులు అంటే ఒక ఇద్దరు చిన్నపిల్లలు మరొక ముగ్గురు యువకులు బైక్ మీద వెళ్తున్నప్పుడు మెడకు దారము చైనా మాంజా తగిలి ప్రమాదానికి గురైనటువంటి సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు కూడా చాలా తీవ్రమైనటువంటి దృష్టి సారించారు. అయితే పండుగలు సంబరాలుగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, కానీ ఇక్కడ పర్యావరణ హితంగా ఉండాలి, కానీ పర్యావరణాన్ని ఇబ్బందికరంగా అలాగే ప్రాణాలకు ప్రమాదకరంగా ఉండే విధంగా ఉండకూడదని చెప్పి చాలా వరకు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో కైట్ ఫెస్టివల్ అలాగే రంగురంగుల పతంగులు కూడా ఎగిరేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలు ఎట్లాంటి అప్రమత్తతో ఉండాలి, ఎలాంటి దారాలు వాడాలి, పండుగలు సంబరంగా ఉండడం కోసం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అన్నటువంటి దాని మీద కూడా అనేక అవగాహన కార్యక్రమాలు ఇటు ప్రభుత్వాలు చేపడుతున్నాయి. అలాగే పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. అయినా కొంతమంది ఉదాసీనతతోటి షాపులలో కూడా చైనా మాంజాలు అమ్ముతున్నారు, కేసులు బుక్ అవుతున్నా కానీ అవి పట్టించుకోవట్లేదు. ఆ ఉదాసీనత అనేది ప్రజల ప్రాణాల మీదకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్న విధంగా పోలీసులు కూడా తీవ్రంగా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మరికొద్ది రోజుల్లో పండుగ సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎట్లాంటి వాతావరణంలో పండుగలు జరుపుకోవాలన్న దాని మీద ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఎక్స్క్లూజివ్ స్టోరీ మీకోసం అందిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలపై, పండుగలు జరుపుకునే విధానం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదన్న దాని మీద వివిధ యాంగిల్లో మనం తీసుకుందాము. పర్యావరణ పరంగా హితంగా ఉండేటువంటి పండుగలు చేసే విధంగా ప్రేరేపించాలని చాలా మంది చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను ఉదహరిస్తూ రాబోయే రోజుల్లో పండుగ ఎలా జరుపుకోవాలన్న దాని మీద కూడా ప్రత్యేకంగా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మీకు అందిస్తుంది. సంక్రాంతి పండుగ అంటేనే రంగురంగుల పతంగులు ఇక్కడ అందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి. పిల్లలు మాత్రం ఉత్సాహంగా తమ పేరెంట్స్తో పాటు అలాగే బంధువులతో పాటు పండుగ వచ్చిందంటే గ్రామాలలో పతంగులు ఎగురవేస్తూ ఎంతో ఆనందానుభూతికి లోనవుతుంటారు. ప్రస్తుతం ఒక కైట్ షాప్లో మనం ఉన్నాము. ఎట్లాంటి కైట్స్ ఉన్నాయి, ఏ కైట్స్ ఈసారి అందుబాటులో ఉన్నాయి, వాళ్ళ గిరాకీ ఎట్లా ఉంది, సంక్రాంతి పండుగకు ఎట్లా వాళ్ళ యొక్క జీవన విధానం నడుస్తుంది, ఒకసారి మనం లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి అయితే మనం చూడవచ్చు విజువల్స్లో దాదాపు చాలా రంగురంగుల పతంగులు, వెరైటీ పతంగులు ఉన్నాయి. ఎక్కడ చూసినా పిల్లలకి మాత్రం వాటిని చూడగానే ఒక మంచి ఆటలో ఉన్నటువంటి అనుభూతి కనిపిస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళి ఈసారి పండుగ సీజన్ ఎలా ఉంది వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. దానికి సంబంధించి కూడా ఉదయం నుండి కూడా గిరాకీ ఉందా లేదా, ఇంకా మరి కొద్ది రోజుల్లో అంటే 2-3 రోజుల్లో పండుగ సమీపిస్తుండడంతో ఎట్లా ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారి అయితే మనం కనుక్కుందాము. చెప్పండి, ఇప్పటి వరకు అయితే నిన్న మొన్న చూస్తుంటే కొంత పతంగుల హడావుడి అయితే కనిపిస్తుంది. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, కానీ బయటికి స్కూళ్ళకి వెళ్ళి వచ్చిన తర్వాత పండుగ పతంగులతోటే వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఈ పండుగ సీజన్ మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పటికైతే పర్లేదు. చిన్న స్కూల్లో 4:30కి అట్లా కొంచెం పిల్లలు వచ్చి కట్లు తీసుకొని పోతుర్రు. ఇప్పుడు స్టార్టింగ్ కాకపోతే కొంచెం హాలిడేస్ ఇంకా వచ్చినాయి అనుకో, ఇక 4-5 days బిజీ ఉంటాము. ఇక కైట్లు కూడా రేట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి, దారాలే ఉన్నాయి. మాంద దారాలు అయితే అమ్ముతలేము, చాలా మంది మొత్తం బంద్. ఓన్లీ దారాల మంది కూడా అమ్మనిస్తారు. పోలీస్ రైడింగ్ జరుగుతుంది 2-3 days నుండి. వస్తున్నారు, చెక్ చేస్తున్నారు, పోతున్నారు. ఏమైనా మాంద దారాల బాపత్తి ఉన్నా కూడా చాలా మంది కానీ కూడా పట్టుకెళ్తారు పోలీసులు. పెద్ద ఉంటే దారాల మందులు పట్టుకుని వెళ్తారు. రైడింగ్ అయితే జరుగుతుంది డైలీ. మరి చైనా మాంజాలు కూడా ఎక్కువగా మార్కెట్ లోకి వస్తున్నాయి అంటున్నారు. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కొంతమంది జనగామలోనే రైడ్ చేస్తే దొరికినాయి అని చెప్పి అంటున్నారు, పోలీస్ స్టేషన్ సమీపంలోనే దొరికినాయి అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకు మీకేమన్నా అంటే మీకు తెలుస్తా ఉంటది కదా అది? ఇక చైనా మాంజ అంటే నేను చూసిన వాటికి అయితే అన్న ప్రజెంట్ అయితే నేను మొబైల్లో చూస్తూ ఉంటా, హైదరాబాద్లో అటు ఇటు చూస్తా అని. ఆ భయానికి నేను ఇప్పుడు 4 years 5 years నుండి మొత్తం చాలా మందిని అంతకుముందుకు అమ్మేది 5 years బ్యాక్ అంత టైట్ లేకుండే. ఇప్పుడు మొత్తమే ఆ 5 years నువ్వు తెచ్చుడే పని చేసిన. దారాములు అమ్మాలన్నా కూడా భయం అవుతుంది, ఎందుకంటే పిల్లలే కదా, మంచిగా తెచ్చాడు అవుతుంది వాళ్ళు. మనకు కూడా ఇంకా బాగా తెలుసు, అందుకే ఆ మాంజలో తెచ్చుడు పని చేసిన నేను. ఇప్పుడు 5 ఏళ్ళ నుండి నేను అమ్మేది ఓన్లీ దారాలే. ఇంకా దారాలలో కాకపోతే దారాలలో కైట్లలో లాభం ఉండదు, వాళ్ళ దారాల మాంజలలో లాభం ఉంటుంది, చైనా మాంజ కాదు. దారాల మాంజ హైదరాబాద్ లో బాజాబ్ తుక్కుల్లో పెట్టి అమ్ముతారు చార్మినార్ కాడ. అవి కూడా ఇచ్చి ఇక్కడ అమ్మాలంటే కూడా భయం అవుతుంది నాకు, ఎందుకంటే ఈ పోలీసు వాళ్ళ ప్రాబ్లం. వాళ్ళు వచ్చి ఒక 1/2 hour చెక్ చేసుడు, గిరాక్ దెబ్బ తినడు, వాళ్ళు పిలిచినప్పుడు పోలు, ఇవన్నీ అవుతాయి. అందుకే నేను 5 years నుండి తెచ్చుడే పని చేసిన. ఓన్లీ దారాలు కైట్లే అమ్ముతున్నా. పిల్లలు పేరెంట్స్ మాందా అని మాందా ఉన్న కాడనే గిరాకు ఉంటుంది, మాంద లేని కాడ గిరాకు లేదు. అది చూపెడితే ఇట్లా ప్రాబ్లం ఉన్నదని వాళ్ళకి చూపిస్తే
ఆ ప్రాబ్లం వాళ్ళకి చూస్తే కొంటారు, లేకపోతే లేదు. ఓకే, మరి పిల్లల్లో అవగాహన కల్పించాలంటే ఎక్కువ దాదాపు మీ దగ్గరికి వస్తుంటా అంటారు కదా, మరి వాళ్ళకు కొనకుండా చేయాలంటే ఏం చేస్తే మంచిగా ఉంటుంది? కొంచెం స్కూళ్ళలో అడ్వర్టైజ్మెంట్ చేయాలి సార్. ఇది స్కూళ్ళలో అడ్వర్టైజ్మెంట్ చేయాలి. మాంజా మొత్తం బ్యాన్ చేసి, దారాల మాంజా కూడా బ్యాన్ చేస్తే మంచిగా ఉంటుంది నాకు తెలిసి. మరి దారాల మాంజా బ్యాన్ చేసిన తర్వాత అంత డిస్టెన్స్ ఎక్కువ వెళ్ళాలంటే ఈ చిన్న చిన్న దారాలతోటి వెళ్ళాలి కదా. కైట్ దారం సరిపోద్ది. మనం టైం పాస్ కి ఎక్కియారు గంత తప్పించి ఈ పెంచులు వేసుడు డన్ చేసుడు అన్ని వేస్ట్ నాకు తెలిసి. మొత్తానికైతే ఇక్కడ మీ ప్రాంతాల్లో మాత్రం ఇక్కడ మాంజాలు అలాగే చైనా మాంజాలు అంతే అవైలబుల్ లేవంటారు? లేవన్నా. ఓకే, దారం మాంజా కూడా లేదు. దారం మాంజా అమ్మాలన్నా కూడా వాళ్ళతోటి ఇబ్బంది అవుతుంది, పోలీసు వాళ్ళతోటి. ఎందుకంటే వాళ్ళు కూడా వస్తారు. మొన్న వచ్చిండ్రు రైడింగ్కి వచ్చిండ్రు, ఈ దారం మంది సార్ అంటే లేదు చైనా మంది అంటే నేను కాల్చి చూపించిన. ఇప్పుడు చైనా మంది ఎట్లా కాల్స్తే ముద్ద దానికి తేడా ఎట్లా గుర్తుపడతారు మీరు? చైనా మాంజాకి దారం మాంజాకి? చైనా మాంజా లబ్బర్ ఉంటది, కాలుస్తే ముద్ద అవుతుంది. దారం ఏముంటది సార్, బుడద అవుతుంది కాలుస్తే. గట్ల కూడా నేను చూపించిన. నేను మొన్న వస్తే దారం మాంజా కూడా వస్తే నేను చూపించిన. సరే అని చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ ఓకే, మొన్న జనగామలో బ్రిడ్జి దగ్గర అంటే మీకు పక్కనే ఉంది కదా, ఆ నలుగురికి మొత్తం మెడలు తెగి చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డది. అవి ఆ మాంజాలు ఎక్కడ కొనుక్కొచ్చారంటారు వాళ్ళు? ఏమో సార్ మనం చెప్పలేము. మన షాప్ లో మనకే బిజీ ఉంటాం. వేరే ఏడా అమ్ముతున్నాను మనం ఎట్లా చెప్పగలుగుతాం? చెప్పలేం కదా. వచ్చిన వాళ్ళకైతే మీరు చెప్తున్నారు చైనా మాంజాలు కొనొద్దని చెప్పి మీరే చెప్తున్నారా? అసలు దారం మాంజా కూడా అమ్మొద్దని ఇస్తలేను పిల్లలకు. అది లేనలేదు, అది కూడా ఓన్లీ దారాలతో ఎక్కియాలి అన్న. ఓకే, ఒకసారి మనం కస్టమర్ దగ్గర కూడా మాట్లాడదాము. ఇక్కడ వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు. వాళ్ళకు పిల్లల సంతోషాన్ని కూడా వాళ్ళు ఇక్కడ పేరెంట్స్ కాదనలేకపోతున్నారు. ఒక్కసారి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చారు. సార్, మీ పిల్లలకి కైట్లు తీసుకొని పండుగ సంబరాలు చేపిస్తున్నారు. మరి ఎట్లాంటి మాంజాలు తీసుకుంటున్నారు? అసలు నిన్న మొన్న యూజ్ చేయరు కదా సార్. ఇప్పుడు చిన్నపిల్లలు కదా, మళ్ళీ ప్రమాదకరం వస్తున్నాయి. మన గొంతులు కోసి తెగి పడిపోతున్నారు. దానివల్ల ఈ చిన్న వాళ్ళు ఆడుకోవడానికి వేరే ప్లేస్ ఉన్నా కదా, అది మన దారబుడ్డలతో నడిపిస్తున్నాం. మీరే దగ్గర నుండి నేర్పిస్తున్న పిల్లలకి? దగ్గర నుండి చేస్తాం. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా, బిల్డింగ్ పైన కూడా ఇబ్బంది పడతారు వాళ్ళు. అందుకని ముందుగా చెప్పండి, మా పిల్లల సంతోషం మన సంతోషంగా మనం అనుకుంటా ఉంటాము. పిల్లలకు కైట్లు కావాలంటే మరి మీరు దగ్గర నుండి జాగ్రత్తలు తీసుకుంటున్నారా? దగ్గరుండే తీసుకుంటామండి. ఎవరైనా చిన్న పిల్లలు కాబట్టి దగ్గరుండి తీసుకుంటాం. పెద్దవాళ్ళు ఏంటేమో కొంచెం వాళ్ళకి ఇట్లా జాగ్రత్తలు చెప్పి పంపిస్తామండి. చిన్న పిల్లలు కాబట్టి మేము దగ్గరుండి వాళ్ళకి చెప్తాం ఇట్లా చేయాలని. మరి చిన్నగా అట్లా వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం మేము అట్లా చెప్తాం. చిన్న, నీకు ఏది కావాలి? ఏ కైట్ కావాలి? నీకు ఏ కైట్ ఇష్టం? చోటా భీమా. ఇంకేమి ఇష్టం? మీ ఫ్రెండ్స్ అందరూ ఎగరేస్తున్నారా? మీ ఫ్రెండ్స్ ఎగరేస్తున్నారా? ఓకే, ఏం చదువుతున్నావు? ఫస్ట్. ఓకే, మంచిగా ఎంజాయ్ చేస్తావా? ఓకే, అయితే ఇక్కడ దాదాపు వెరైటీ కైట్స్ మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి మనం ఇక్కడ కూడా చూడొచ్చు. దాదాపు జెట్ ఫ్లైట్ లాగా ఇక్కడ ఉన్నటువంటి కైట్లు, వెరైటీ కైట్లు. అంటే ఈ పిల్లలు ఎగరేయడమే కాకుండా ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత ఒక అందమైన ఆకృతులు కూడా కనిపిస్తుంటే చాలా ఒక కలర్ఫుల్ గా కనిపిస్తుంది. చాలా వరకు కైట్ ఫెస్టివల్ కూడా ప్రతి ఏరియాలో కూడా నిర్వహిస్తుంటా ఉంటారు. కైట్ ఫెస్టివల్ లో కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణమే ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు మాత్రం విస్తృత తనిఖీలు చేశారు. మొన్న జరిగినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకొని ఎక్కడ మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి షాప్ ను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి చైనా మాంజాలు లేకుండా ఇక్కడ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. చైనా మాంజాలే కాకుండా మామూలు మాంజాలు కూడా ఉండకుండానే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. పోలీసులు మాత్రం విస్తృత తనిఖీలు చేస్తుండడంతో ఇక్కడ కైట్కు సంబంధించినటువంటి దారాలు మాత్రం విక్రయిస్తున్నారని చెప్పి ఇక్కడ షాప్ యజమానులు చెప్తున్నారు. కానీ కొంతమంది మాత్రం తెలియకుండా చైనా మాంజాలు అమ్మేటువంటి పరిస్థితి. చైనా మాంజాల్లోనే ఎక్కువగా ప్రాఫిట్ వస్తుంది కాబట్టి కొంతమంది వ్యాపారులు లాభాల కోసం వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ అది దానివల్ల చాలా ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మే వాళ్ళు కూడా కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొనేటువంటి వాళ్ళు కూడా అవేర్గా ఉండి ఈ చైనా మాంజాలు కొనకుండా ఉండి పిల్లలు కూడా ఒక మంచి సంబరాలు జరుపుకునే విధంగా తల్లిదండ్రులు కూడా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం జనగామ బ్రిడ్జి దగ్గర మనం ఉన్నాము. ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రాంతంలో మనం ఉన్నాము. దాదాపు చైనా మాంజా తెగడం వల్ల కొందరికి మెడలు కోసుకొని పోయాయి. చిన్నపిల్లలు కూడా చాలా తీవ్ర గాయాలయ్యాయి, చేతులు కోసుకుపోయాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా మంది జనగామ జిల్లా వాసులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఏ పాపం తెలియకున్నా కానీ బయటికి వస్తే కూడా ఎక్కడ ఏముంటుందో తెలియనటువంటి పరిస్థితి. ఇంటి నుండి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తామా లేదా అన్నటువంటి ఆలోచనలు మొన్నటి సంఘటనను బట్టి తెలుస్తుంది. ప్రస్తుతానికైతే జనగామ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. దాదాపు నిత్యం రద్దీగా ఉంటుంది ఈ బ్రిడ్జ్. అంటే ఒకవేళ ప్రమాదం కనుక చైనా మాంజాలు కనుక
కూడా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల బిల్డింగ్ల వైపు మనం చూస్తున్నాము. ఆ బిల్డింగ్ల పై నుండి కూడా వీళ్ళు ఎగిరేస్తూ ఉంటారు. ఆ ఎగిరేసేటువంటివి తెగి ఒకసారి ఈ బ్రిడ్జ్ మీదకి వచ్చిన తర్వాత రోడ్డుకు అంటే మొత్తం పైన కేబుల్ ఉన్నాయి. ఆ కేబుల్ నుండి కూడా అవి అక్కడే తట్టుకొని చిక్కుకొని పోవడం వల్ల కైట్లు కూడా చిక్కి వాటికి చిక్కుతూ ఉంటాయి. అట్లాంటప్పుడు ఇది దగ్గరికి వచ్చి బైక్ల మీద వెళ్ళే వాళ్ళకు చాలా ఇబ్బంది. అంటే బస్సులు అలాగే లారీలు మొత్తం 4 వీలర్లో వెళ్ళేటువంటి వాళ్ళకు ప్రమాదం తక్కువ, కానీ 2 వీలర్ మీద వెళ్ళేటువంటి వాళ్ళే ఎక్కువ ప్రమాదం బారిన పడేటువంటి అవకాశం అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ ఇది క్రాస్ అంటే చైనా మాంజాలు దిగడం వల్ల దగ్గరికి వచ్చేంత వరకు కూడా కనిపించదు. ఒకవేళ వచ్చిన తర్వాత బ్రేక్ కొడదామన్నా కానీ అది కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. అప్పుడు ఖచ్చితంగా ఒకవేళ బ్రేక్ కొట్టినా కింద పడి ప్రమాదాలకు గురవ్వాల్సిందే, లేకపోతే మెడ తెగిపోవాల్సిందే. ఖచ్చితంగా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు స్లోగా ఉన్నారు. ఆ రోజు చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్తున్నారు, స్లోగా ఉన్నారు కాబట్టి కొంత కట్టయింది. కానీ ఫాస్ట్ గా వెళ్తే మాత్రం తల తెగి పడాల్సిందే అన్నటువంటి ఒక పరిస్థితులు ఆ సంఘటన బట్టి చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతానికి జనగామలో ఉన్నటువంటి స్థానికులు అలాగే వాళ్ళ బాధితుల బంధువులు కూడా ఉన్నారు. ఒక్కసారి మనం ఆ రోజు ఏం జరిగింది, ఈ సంఘటన జనగామ బ్రిడ్జ్ దగ్గరే మనం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఆ రోజు జరిగే ఒకసారి మనం కనుక్కుందాము. చెప్పండి బ్రదర్, ఇప్పటి వరకు అయితే మొన్న జరిగిన సంఘటన జనగామ నగర వాసులు కూడా తీవ్రంగా కలిసివేసింది. రోడ్డు మీద వెళ్ళాలంటే కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ జనగామ బ్రిడ్జికి వస్తే ఎక్కడ ఏం తెగి పడుతుందో, ఏ తెగ అంటే ఎక్కడ ఏ మాంజా తెగి పడుతుందో అన్నటువంటి ఒక భయం కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు ఏం జరిగింది, ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తాయి ఆ రోజు? మీ పేరు చెప్పండి. నా పేరు సుమన్, జనగామ, మాది ఒట్లకొండ గ్రామం. మా అన్న వాళ్ళ పిల్లలు సాటర్డే రోజు నైట్ ఇంటికి వచ్చారు, అంటే ఒట్లకొండకు వచ్చారు. ఒట్లకొండ నుంచి వెళ్ళి మళ్ళీ సండే రోజు ఈవినింగ్ టైంలో 3 to 4 ఆ టైంలో హైదరాబాద్ పోదామని పోతారు. ఆ టైంలో బండి మీద స్లోగానే వెళ్తున్నారు. మరి ఎవరో పిల్లలో పెద్దలో మాంజా అనే ఒక దారాన్ని వాడి పతంగులు ఎగరేసి ఎట్లా ఏదో తెలియదు, ఎట్లా ఇక రోడ్ల మీద చూసుకోలేవాళ్ళు మెల్లగానే పోతున్నారు. దగ్గరికి వచ్చేంత వరకు మనకు తెలియదు కదా, తెలియకపోవడం వల్ల వీళ్ళు పిల్లానికి తగిలి మెడ మొత్తం ఇలా కట్ అయిపోయింది. వాళ్ళ నాన్న ఇట్లా చెయ్యి అడ్డం పెట్టడం వల్ల కొంచెం బయటపడ్డాడు, లేకపోతే చాలా బాధ ఇబ్బందికరంగా ఉంటుండే. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి, పిల్లల పరిస్థితి ఎట్లా ఉంది? ఒక 10 రోజులు హాస్పిటల్నే ఉన్నాడు. మన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఆ నుంచి వెళ్ళి చెంపగిరిలో పిల్లల హాస్పిటల్ తీసుకెళ్ళినాము. ఒక 10 రోజులు హాస్పిటల్లో బ్రెస్ట్ తీసుకున్నాడు. ఓకే, కొంచెం ఓకే అంటే పిల్లలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా. ఇప్పుడు ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వము 2016 నుండి మొత్తం రాష్ట్రంలో నిషేధించింది. అలాగే పోలీసులు కూడా చెప్తున్నారు, ఎవరైనా చైనా మాంజాలు విక్రయించాలన్నా, ఒకవేళ విక్రయించిన వాళ్ళు ఉన్నా, కొన్న వాళ్ళు ఉన్నా ఖచ్చితంగా నేరంగా పరిగణిస్తాం, దీనిపై శిక్ష విధిస్తామని చెప్పి అంటున్నారు. నిజంగా అట్లాంటి ఇంత జరుగుతుంది అంటే 2016 అంటే దగ్గర 8 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇవి యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అయినా ఎవరికి ఒక శిక్ష పడినట్టుగా లేదు, ఎవరి మీద చర్యలు తీసుకున్నట్టుగా లేదు. మాంజాలు మాత్రం యథేచ్ఛగా ఉన్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు మీరు ప్రభుత్వానికి అలాగే పోలీసు అధికారులకి? మా బ్రదర్కి వాళ్ళ కొడుకు జరిగి దాదాపు 2-3 వీక్స్ అవుతుంది. నిన్నగాక మొన్న స్టేషన్ దగ్గరనే దొరికిరంట. అంటే ఆ టైంలో తెలిసింది మనకు చైనా మాంజా అనేది వాడొద్దని చెప్పేసి ఉందంట. కానీ వాళ్ళు వాడుతున్నారు, ఎట్లా వాడుతున్నారు ఏందనేది మనకు తెలియదు. చిన్నపిల్లల కాంచెల్లి పెద్ద పిల్లల వరకు దాదాపు అందరు ఆల్మోస్ట్ పతంగులు సరే పండుగ సందర్భంగా పతంగులు ఎగరేస్తాం, ఓకే, దాని వరకు ఎంజాయ్మెంట్ వరకు ఓకే. కానీ వాళ్ళు అత్యుత్సాహంగా వాళ్ళు పైకి ఎగిరేయడము, కట్ చేయడము, ఆ కట్ చేసేయడం వచ్చి బ్రిడ్జ్ మీద పడడము, అది వచ్చి కోసుకోవడము, దానివల్ల చాలా అంటే చాలా లాస్ జరుగుతుంది కదా. ప్రభుత్వం అనేది నిశ్చయించిందంటే అది కావచ్చు, కానీ ఇక్కడ మనకు అట్లా అనిపిస్తలేదు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము ఇప్పటివరకు ఏంటంటే ఒకసారి ఇక్కడ దూరం కూడా పతంగులు కూడా ఎగురుతున్నాయి. ఒకవేళ మనకు విజువల్స్ లో ఉండేటువంటి ప్రయత్నం అయితే చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నాయి, మళ్ళీ అక్కడ కూడా చూస్తుంటే అక్కడ పిల్లలు కూడా కొంతమంది పతంగులు ఎగిరేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితులే ఆ రోజు ప్రమాదానికి దారి తీసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ పిల్లలు ప్రమాదాల బారిన పడుతుంటారు. ఎగిరేసేటువంటి వాళ్ళు కూడా బిల్డింగ్ చివరిలోకి వెళ్ళి కూడా అక్కడ వాళ్ళు ప్రమాదాల బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కసారి మనం రోడ్డు కటువైపు వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే ఇక్కడ వాహనదారులకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు పిల్లలు కూడా పతంగులో ఎగిరేద్దామన్నటువంటి ఒక ఉత్సాహంతో బయటికి వెళ్తూ ఉంటారు. మనం చూస్తున్నాము అదే ప్రాంతాల్లో వాళ్ళు ఒక్కసారి మనం జూమ్ చేసి చూద్దాము.
అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు బంగ్లా మీద చివర్లో వచ్చి వాళ్ళు ఆడుకుంటున్నారు. కానీ ఆ పతంగులు ఎగిరేసే సంబరంలో వాళ్ళు కూడా వెనక్కు పడేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు ఈ చైనా మాంజాలు రావడం వల్ల పతంగులతోటి ఆ పిల్లలు కూడా అనేక ప్రమాదాల బారినటువంటి పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ పక్షులు కూడా చెట్లు కూడా చెట్ల మీద పతంగులు తెగిపడడం వల్ల చెట్టు మీద వాలినటువంటి పక్షి ఈ దారము తగిలి మళ్ళీ ఎగరలేక అక్కడే గిలగిల కొట్టుకొని పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం కూడా వన్య ప్రాణులని కూడా సంరక్షించాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. కాబట్టి వాటికి ఏమైనా విఘాతం కలిగితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి 1986 చట్టాన్ని కూడా మనకు చెప్తుంది. ప్రస్తుతానికైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2016 సంవత్సరంలో కూడా ఇక్కడ చైనా మాంజాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా కొంత సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఆటలు అలంకారం కావాలి, ఆనందంగా ఉండాలి తప్ప ప్రాణాల మీదికి తెచ్చేటువంటి ఇబ్బందిగా తలెత్తకూడదు అన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం చాలా మంది స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే చైనా మాంజాలను విక్రయించేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే పోలీసులకు ఫోన్ చేయాలని చెప్పి పోలీసులు చెప్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రమాదాలు ఎక్కువగా జరగకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా కొద్దిగా నాణ్యమైనటువంటి దారాలు వాడాలి. చైనా ప్రమాదకరమైనటువంటి వాటిని వాడకూడదు అన్నటువంటి ఒక సూచనలు మాత్రం చాలా మంది స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. 1986 చట్టం ప్రకారము చైనా మాంజాలని నిషేధించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరైనా చైనా మాంజాలు విక్రయించినా కానీ నేరంగా పరిగణిస్తున్నారు. 2018 తర్వాత కూడా వీటిని కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా నిషేధించింది. అయినప్పటికీ కూడా చైనా మాంజాలు విచ్చల విడిగా మార్కెట్లో లభ్యమవుతుండడంతో ఇక్కడ చాలా మంది కొనుగోలుదారులు కూడా దీనికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడ పించుకొట్టడం అంటే కైట్ ఎగిరేసిన తర్వాత పించుకొట్టడంలో భాగంగా వేరే కైట్ను తెంపాలంటే ఖచ్చితంగా ఒక మంచి క్వాలిటీ ఉన్నటువంటి దారమే కావాలి. దానికి చైనా మాంజా ఒకటే మార్గంగా అందరికీ కనిపిస్తుంది. అట్లాంటప్పుడు పోటీ ప్రపంచంలో పోటీలుగా పతంగులు ఎగరవేస్తున్న టైంలో వాటిని ఎదురు వచ్చే పతంగులు తెంచడానికి ఇక్కడ గాజు పిండితో తయారు చేసినటువంటి ఒక మాంజాల్ని ఉపయోగిస్తారు. అది చైనా దీని ఒక టెక్నాలజీ ఉపయోగించి కెమికల్స్ ఉపయోగించి ఆ తెగకుంటూ ఉంటుంది. ఇదే ఇప్పుడు వాహనదారులు అలాగే పక్షుల పట్ల ప్రమాదంగా మారింది, యమపాశాలుగా మారుతున్నాయి. ప్రస్తుతానికి జనగామ జిల్లాలో కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి ప్రమాదం చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. సిద్దిపేట నుండి జనగామ వచ్చే దారిలో ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అంటే ఆర్ఓబి ఎప్పుడైతే దానిపైన వెళ్తున్నటువంటి వాహనదారులకు కూడా ప్రమాదం గురయ్యారు. ఒకసారి అక్కడి నుండి వెళ్తున్నటువంటి వాళ్ళకి అది కనిపించకపోవడంతో ఆ బ్రిడ్జ్ పై వెళ్తున్నటువంటి వాహనదారులకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఒకే రోజు 5గురు మెడలు కోసుకొని పోయి అనేక తీవ్రమైనటువంటి ప్రమాద బారిన పడ్డారు. ప్రస్తుతానికి ఆ బాధితులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కొందరు బచ్చన్నపేటకు చెందినటువంటి వాళ్ళు అలాగే జనగామకు చెందినటువంటి వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ ప్రమాదం బారిన పడ్డారు. ఒక్కసారి మనం బచ్చన్నపేట కేంద్రంలో ఉన్నాము. అక్కడ కుటుంబంలో చాలా మాత్రం ఒక విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకంటే తమ పిల్లలు కళ్ళ ముందు ఎంతో ఉత్సాహంగా ఉండాల్సినటువంటి పిల్లలు ఇలా అనుకోని ప్రమాదాల బారిన పడడం వల్ల అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పి ఇక్కడ తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు. ఒక్కసారి ఆ ప్రమాదానికి గురైనటువంటి బాధితులతోటి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ పిల్లలు చదువుకోవాల్సినటువంటి పిల్లలు, వాళ్ళు మంచి భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు ఇలా ప్రమాదాల బారిన పడి ఒక యమపాశాలుగా మారేటువంటి పరిస్థితిగా మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఆ బాధితుల్ని సనత్ కుమార్ ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ ఇంటికి వచ్చాం. ప్రస్తుతం మనం ఎవరైతే గాయపడ్డాడో తను సనత్ కుమార్. ఇక్కడ మనం మెడ దగ్గర చాలా తీవ్రమైన గాయాలయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతానికి కొద్ది రోజుల నుండి కూడా తను రెస్ట్ తీసుకుంటున్న గొంతుకే ఈ యొక్క చైనా మాంజా బిగిడంతో చాలా ప్రమాద తీవ్రత మాత్రం కనిపిస్తుంది. మెడకు కొద్దిసేపు అయితే ప్రాణాపాయం తప్పింది అనుకోవచ్చు. ఇతని కంటే ముందు కూడా మరికొంతమంది వెళ్ళి ఆ చైనా మాంజా బారిన పడి తను తీవ్ర ఇబ్బందులు పడ్డట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి మనం సనత్ కుమార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సనత్, ఎట్లా ఉంది ఇప్పుడు ఆరోగ్యం? ఇప్పుడు నీతో పాటు ఆ రోజు చాలా మంది ఇంకొక 4 గాయాల పాలయ్యా అని చెప్పి అంటున్నారు. ఓకే, ఎట్లా ఉంది పరిస్థితి? ఒకసారి కూర్చోగలుగుతారా మీరు? ఆ రోజు ఏం జరిగింది సనత్? ఇప్పుడు మీరు వెళ్తున్నటువంటి క్రమంలో సిద్దిపేట నుండి మీరు జనగాం వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మీద ఈ చైనా మాంజా తగిలడం వల్ల మీకు గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఆ రోజు చాలా ఒక తీవ్రమైన ఆందోళన మాత్రం కనిపించింది. ఇప్పుడు ఆ రోజు జరిగినటువంటి పరిస్థితి ఒక్కసారి చెప్పండి. మేము సాయంత్రం ఒక 4:30 అట్లా రేడియస్లో మేము ఐటీఐ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. నేను సర్టిఫికేట్లు తీసుకుందామని చెప్పి నేను కాలేజ్కి వెళ్ళాను. జనగాం ఏకశిల నాది. ఇక అక్కడికి వెళ్తే ఆమె ఒక 5 minutes ఆగమని చెప్పి మేము జనగాం లోకల్లోకి వెళ్దామని వెళ్తుండగా బ్రిడ్జ్ మీద ఆగింది. ఇది
మాకు కొంచెం ఒక 1 మీటర్ డిస్టెన్స్లో చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరు చిన్నపిల్లలు వాళ్ళ డాడీ వెళ్తుంటే వాళ్ళు సడన్గా అరిచేసరికి ఏంటంటే మేము ఇట్లా లెఫ్ట్ చూసేవారికి ఇక వాళ్ళకి తప్పి మాకు తగిలింది. వాళ్ళకు కూడా మంచిగా ఇంజురీస్ అయినాయి. మా ఫ్రెండ్కి తప్పించుకొని నాకు పడ్డది. మేము మిడిల్లో కూర్చున్నాం, ముగ్గురం వెళ్తున్నాము. డ్రైవింగ్ చేస్తే కూడా కొంచెం తగిలింది, నాకు బాగా తగిలింది. ఇక నాకు కొంచెం హైట్ ఉండే వరకు పైకి లేపలేకపోయాను నేను. సడన్గా అయ్యే వరకు కొద్దిలో కొంచెం హోల్ పడ్డది. ఇంకొక 1 mm అయితే ప్రాణాలు. అది కాగానే ఇక కిందికి దిగి చూసుకునే వరకు ఇక నార్మల్ హోల్ లెక్క పడే వరకు డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి స్టిచెస్ వేయించుకున్నాం అంతే. అంటే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిన రోజు అంటే మీ అంతకు ముందు మీకు ముందే ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారా? 2 చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ డాడీ ఉన్నారు. చిన్నపిల్లలకు మంచిగా వాళ్ళ అబ్బాయికి ఇట్లా దిగింది, ఇదంతా స్టిచెస్ పడ్డాయి. ఇక చంపాకిల్స్ హాస్పిటల్, చిన్నపిల్ల హాస్పిటల్ పట్టుకొని పోయారు ఇట్లా. ఓకే, ఇప్పుడు ఇది మీరు చూసినప్పటికీ జనగామలో ఇట్లా చైనా మాంజాలు ఇంకా విక్రయిస్తున్నారా? అది జనగామలో కొనుక్కొచ్చుకున్నారా వాళ్ళు? అది ఏం తెలియదు కానీ ఇంకా జనంలో అయితే ఎగిరేస్తారు, ఇక్కడ లోకల్లో కూడా ఎగిరేస్తారు. ఇక దాని అయినా ఇప్పుడు అయ్యి 2 weeks అవుతుంది. ఇక ఏం చర్య తీసుకోవడం కానీ ఏం చూస్తలేను నేను. ఇంకా అవి ఎగిరేస్తారు, వాళ్ళు కొంటూనే ఉన్నారు. అవి నిషేధించడం అనేది జనగాంలో అవుతుందో లేదో తెలియదు కానీ ఎగిరేస్తారు. కొనే వాళ్ళు ఎక్కడ కొంటారో తెలియదు కానీ కొంటారు. ఇంకా రోడ్ల మట్టి కూడా ఎగిరేస్తారు. రోడ్డు మీదకి వెళ్దామన్నా కూడా భయం అవుతుంది ఇట్లా. ఇప్పుడు పండుగ, సంక్రాంతి పండుగ వస్తుంది కదా, ఇప్పుడు పండుగకు బయటికి వెళ్ళాలంటే అసలు మీకు వెహికల్లో వెళ్తున్నప్పుడు ఏమైనా కనిపించిందా మీకు దగ్గరికి? అసలు నా ముంగటున్న వాళ్ళకి తలిగేదాకా అసలు నాకు చిన్నపిల్లలు తలిగేదాకా ఏందని వాళ్ళు ఎందుకు కోరిరని చూసేవారు కదా, వాళ్ళకి తలిగి మాకు తలుగుతూనే ఉంది. అసలు చూడలే మేము. అసలు కొంచెం స్పీడ్ ఉన్నా కానీ మెడ కట్టవు మాది. ఇంకా మేము అదృష్టం ఏంటంటే మెల్లగా స్లో వెళ్తున్నాం మేము. ఇంకా అది రన్నింగ్ లో ఉంది, అది తెగి కూడా లేదు. అది రన్నింగ్ లో ఉండడం వల్ల అట్లా బాగా తెగింది. అది స్టాప్ ఉంటేనేమో తెగి నార్మల్ 30 ఏం కాకపో, అది రన్నింగ్ ఉండే వరకు బాగా తెగింది. ఓకే, బ్రిడ్జ్ మీద కాబట్టి ఇంకా మీకు అంటే కింద అయితే మామూలుగానే ఉండవచ్చు. మామూలుగా బ్రిడ్జ్ మీద కాబట్టి సేమ్ ఉంటాయి కదా హైట్స్, బిల్డింగ్ హైట్స్, బ్రిడ్జ్ హైట్ కాబట్టి అలా తలిగింది. కింద ఉన్నా కూడా ఏం కాకపో మాకు ఎట్లా. ఓకే, ఇంకా మీకు తెలిసినంత వరకు ఇట్లాంటి ప్రమాదాల బారిన పడ్డటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారా చుట్టుపక్కల ఇదివరకు కానీ గతంలో కానీ? ఇక మాకు తెలిసినంత వరకు అయితే ఎవరు లేదు. నాకు తెలిసినంత వరకే నాకే ఫస్ట్ టైము, మా ఫ్రెండ్స్కి ఫస్ట్ టైం, నా చిన్న పిల్లలకి నాకు తెలిసినంత వరకు అయితే. అప్పటి వరకు న్యూస్ తినేది ఇట్లా మాంజా దిగి పక్షులు ఉండే కానీ ఇప్పుడు మనుషులకు అవుతుందని నేను మా అయినాక చాలా మందిని చూస్తున్నాను న్యూస్ పేపర్లో ఇట్లా. ఓకే, మీతో పాటు ఎవరెవరు ఉన్నారు మీ ఫ్రెండ్స్? మా ఫ్రెండ్స్ ఒక ఆయన పోచనపేట ఆయనది, ఆయన సాయి కుమార్, హైదరాబాద్ లో హాస్టల్ ఉంటాడు. ఒక ఆయన ఇక్కడే ఉంటాడు, నర్సింగ సాయి కుమార్. 2 సాయి కుమార్లు, మేము ముగ్గురం. నేను మధ్యలో ఉన్న పోచనపేట ఆయన ముంగట ఉన్నాడు, బచ్చంపేట ఆయనకు వెనుకున్నాడు. ఇట్లా ఆయన కొంచెం హైట్ తక్కువ ఉండే వరకు నాకు పడ్డది. ఇక నేను ఒక ఫ్యూ సెకండ్స్ నా మెల్లోనే ఉన్నది, తీసే వరకు ఇక వానికి పడ్డది ఇక ఇట్లా. అయితే ఇక్కడ ప్రమాదం జరుగుతున్న తీవ్రతను చూస్తుంటే మాత్రం అది అసలు ప్రాణాపాయం నుంచి బయటపడడం ఒక అదృష్టంగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ జరిగిన తీరును చూస్తే మాత్రం మనకు చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే వాళ్ళ తండ్రి ఉన్నాడు, ఎందుకంటే పిల్లలు కాలేజీకి వెళ్ళి క్షేమంగా వస్తారని చెప్పి అనుకున్నారు. కానీ వాళ్ళు తెలియని తప్పుకు కూడా శిక్షను అనుభవించాల్సినటువంటి పరిస్థితి తమకు ఏందన్నట్టు ఒక ఆందోళన కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ నాన్నగారితో మనం మాట్లాడదాం. సార్, ఇప్పటివరకు అయితే ఇట్లా బయట చైనా మాంజాలు కూడా ఇట్లా రోడ్ల మీద తెగిపడడంతో అనేక ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. గతంలో పక్షులను మాత్రమే చూసాము, అవి పక్షులు పైన ఎగురుతున్నటువంటి క్రమంలో ఎగిరి తట్టి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ రెక్కలు కూడా చుట్టుకొని పోవడం వల్ల చెట్ల మీద తెగిపడడం వల్ల ఆ కాళ్ళకు చుట్టుకొని మళ్ళీ ఎగరలేని పరిస్థితులు కూడా చాలా పక్షులు కూడా చనిపోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పక్షులే కాదు మనుషులకు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. మీ అబ్బాయికి ఇట్లా జరిగింది కాబట్టి ఎట్లా ఉంది అసలు నిజంగా ఎట్లాంటి పరిస్థితులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ మీ అబ్బాయి పరిస్థితి చూస్తే కనిపిస్తుంది? లేదు సార్, ఇప్పుడు భయంకరమైన ఇది మాంజా. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ నిషేధించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ గొంతు కోసుకునేది ఫస్ట్ టైం నేను ఇదే చూసుడు. ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు ఇట్లా మనుషులకు కానీ ఎక్కడైనా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఇటువంటి కేసులు అయితే చూడలేదు. ఫస్ట్ టైం ఇట్లా చూసుడు. అది ఏంటంటే మాంజా దారాలు అనేవి అసలు మొత్తం ఈ కైట్లు ఎగురేసే నిషేధించాలండి. ఎందుకంటే ఎగిరేసుకుంటా బిల్డింగ్ పైన పడ్డ రోజులు ఉన్నాయి. మనం ఎప్పటికీ న్యూస్లో కూడా చూస్తున్నాం. అది దయచేసి ఏంటంటే ప్రస్తుతానికి చైనా మాంజాలు అనేవి మొత్తం టోటల్గా నిషేధించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఇప్పటి వరకు
ఈ కుటుంబంలో ఒక్కసారి కనుక ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. ఎందుకంటే తన చిన్న కొడుకు కూడా కొద్ది రోజుల క్రితం ఒక యాక్సిడెంట్ కు గురి కావడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్నటువంటి ఆ తల్లి మొన్న అనుకోని ప్రమాదం ఇది జరగడంతో తను కూడా తమ ఇంట్లో ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే తన పెద్ద కొడుకు కాలేజీకి వెళ్తున్నటువంటి క్రమంలో కూడా ఇట్లాంటి ప్రమాదం జరగడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ కుటుంబంలోనే ఈ చైనా మాంజా తెగడం వల్ల కూడా మరింత అంటే అనుకోని ప్రమాదాలు కూడా చుట్టుముట్టడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఎవరు బాధ్యులు అన్నటువంటి ఒక సందేహము అలాగే వాళ్ళలో కలుగుతుంది. ఒక్కసారి మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఇప్పటి వరకు అయితే ఇక్కడ చూస్తున్నారు సార్, మా కొడుకులతో చాలా ఇబ్బంది ఉంది. ఇంకా చిన్నకి అట్లా ఏంటంటే పెద్దకి ఇప్పుడు అయింది సార్, పానంలో పానం లేదు సార్ మాకు సార్. ఇప్పుడు మరి ఎవరికైనా చెప్పారమ్మా, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు? ఎందుకంటే ఏదైనా ప్రమాదాలు జరిగినా కానీ చైనా మాంజాలకు సంబంధించి కూడా ఏదన్నా మాకు 100 కాల్ చేయాలి, ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. మీరు చేశారా ప్రమాదం గురించి? మా మరిదికే తెలుసు సార్, ఆయననే పోయి కుట్లు వేయించిండు అన్నట్టు. మాకు కూడా తెలియదు, ఇంటికి వచ్చి చూసినాక మాకు భయమైంది సార్, ఏమైంది అట్లా. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం? ఈ చైనా మాంజాలను కానీ ఇప్పుడు ఈ పతంగులు ఏమైనా సంబరాలకు వెళ్తుంటాం కానీ అవి ప్రాణాల మీదకి వస్తున్నాయి, ఏం చేస్తే మంచిగా ఉంటుంది అంటారు? చెప్పండి సార్ ఇక కదండి. ఓకే, అయితే ఇక్కడ చైనా మాంజాలు ఉపయోగించడం వల్ల కూడా అనేక ప్రమాదాలు, అంటే చైనా మాంజాలనే కాదు, ఒక కెమికల్స్తో తయారు చేసినటువంటి గాజు పిండితో తయారు చేసినటువంటి ఏ ప్రమాదకరమైందన్నా సరే దాన్ని నిషేధించాలి. ఆటలు పాటలు అన్నా లేకుంటే పండుగలన్నా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఉండాలి, కానీ ఒక విపరీత ధోరణికి దారితీసి ప్రాణాల మీదకి తీసుకురావడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఎవరు చేసినా కానీ శిక్షార్హమే. అమ్మినా లేకపోతే కొనినా ఈ ఇద్దరు ప్రమాదాలకు కారణమవుతున్నారు. కాబట్టి ఎవరి దృష్టికి వచ్చినా కానీ తమకు తెలియజేయాలని చెప్పి కొద్ది రోజుల క్రితమే వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఝా కూడా ప్రకటించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అట్లాంటి నేపథ్యంలో కూడా మరొకసారి కూడా ఎవరు చైనా మాంజాలను కొనకూడదు, అలాగే అమ్మేవారు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. వడ్లపండ నుంచి జనగాం బస్ స్టాండ్కి వెళ్తుంటే మాది ఓల్డ్ బండి మెల్ల స్లోగా వెళ్తుంటే కుర్మవాడ సైడ్ రాగానే లెఫ్ట్ సైడ్ అన్ని ఇల్లులు ఉన్నాయి కదా, ఆ ఇల్లుల దగ్గర మేము మెల్లగా వెళ్తున్నాము, మాంజా వచ్చేసి సడన్గా కట్ అయిపోయింది. ఏమైందంటే బాబు ఏడుస్తున్నాడని నేను బాబు ఏమి ఏడుస్తున్నాడని ఆపేసిన, బండి ఆయన చేయి కట్ అయింది బాబుది, నేను చేయి పెట్టగానే నా చేయి కూడా కట్ అయింది, కొంచెం కట్ అయింది. ఏమైంది చూసేవారికి మొత్తం సగం నెక్ వెళ్ళిపోయింది. చేయి పెట్టకపోతే ఫింగర్స్ కట్ కాకపోతే నెక్ బాలో నరమ్స్ అన్ని కట్ అయ్యింది ఇక్కడ లోపల. చెప్తారా చెప్పండి, ఎవరు ఇవ్వాలి కదా మాకు కూడా ఏమన్నా అయితే ఎలా ఒక్కడే బాబు చిన్న పిల్లోడు, తన తర్వాత ఇద్దరు కూడా ఉన్నారంట, వాళ్ళకి ఇంకా చాలా ఘోరంగా అయింది బాబు కంటే. ఇంకా పండుగ సమీపిస్తున్న తరుణంలో పోలీసులు కూడా చాలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఎక్కడ చైనా మాంజాలు దొరికినా కానీ ఖచ్చితంగా ఒక ప్రివెంటివ్ మెజర్స్ లో భాగంగా తనిఖీలు చేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం జనగామలో జరిగినటువంటి సంఘటనలు సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసులు కూడా మళ్ళీ అటువంటివి పునరావృతం కాకుండా అనేక చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి జనగామ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఒక ప్రివెంటివ్ మెజర్ తీసుకుంటున్నారు. పోలీసులు కూడా విస్తృత తనిఖీలు చేస్తూ ఎక్కడ మాంజాలు దొరికినా వాళ్ళపై కేసులు నమోదు చేసేందుకు కూడా చర్యలకు ఉపక్రమించాలని చెప్పి కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా చెప్పినటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మిగిలిన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పోలీసులు కూడా అదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 2016లో దీన్ని బ్యాన్ చేసిన తర్వాత అప్పటి నుండి కూడా సీరియస్ తీసుకుంటారు. అయినా కొంతమంది మాత్రం లాభాపేక్షతోటి ఇక్కడ చైనా మాంజాలు కూడా అమ్ముతున్నారు. దాన్ని సీరియస్ గా తీసుకున్నారని పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఉపేక్షించేది అని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మనం జనగామ జిల్లా ఏసీపీ గారు ఉన్నారు, వారితో మనం మాట్లాడదాము. ఎట్లాంటి ప్రివెంటివ్ మెజర్స్ వాళ్ళు తీసుకుంటున్నారు, ఎట్లాంటి ఇండికేషన్స్ ప్రజలకు ఇస్తారు పండుగ సందర్భంగా, ఒకసారి మాట్లాడదాం. హాయ్ సార్. Hello. Sir, recently we are facing some problems with the Chinese manja. Yeah. Lots of people that doesn't know what is the use and benefits and disadvantages. Yeah. How will you take an actions about regarding China manja, sir? Chinese manja, basically it is traditionally not used much in India. So difference between the Chinese manja and normal manja, I would like to tell the citizens. The Chinese manja is made up of nylon, whereas the traditional manja is made up of cotton threads. So when we use Chinese manja for any kite flying activity, so it is very hazardous for human life, for environment, and also for some wildlife. So there are many cases of incidences of cuttings of fingers, of necks of many human beings, animals, birds, and also it is just because it is nylon, it is very environmentally as a pollutant. So in that case, as a preventive measure, Honorable CP sir, Ambar Kishore Jha sir, he has also published
advisory in the social media regarding the do's and don'ts while purchasing manjas during the Sankranti festival. So on preventive action, I would like to say that Jangaon Police and Warangal Police has actively conducted raids in various shops in the market area. Recently, we have booked 3 cases on the shopkeepers in the Jangaon market area under Section 135 BNS and Section 3 of Environmental Protection Act 1986. We have also created an awareness campaign in the market area among the shopkeepers to not to purchase and in turn not to sell any kind of Chinese manja in the market. If any customers ask, they should demotivate the customers from buying Chinese manja and only shift to the traditional manja used in India. So that is the thing we are doing from our side. Sir, recently some situations were happened. Some 4 people are injured with the Chinese manja with the neck. Did you file that any action, sir? Yes, definitely. As we told, we definitely booked in the search and raid operation. We definitely booked cases against the shopkeepers who used to sell this kind of Chinese manja. So in such case, humbly I request all the shopkeepers to prevent any sale of Chinese manja. And for the customers who go to purchase manja, I'd request one thing: whenever you go and ask for manja, always see the type of thread which is used in the manja. If it is nylon thread, then clearly please, on the request of police department, that please deny and please do not purchase any kind of Chinese and nylon thread manja. And see the manufacturing details. There are manufacturing details mentioned if it is a synthetic nylon manja. So I request the citizens to purchase only the cotton thread manjas used traditionally in India for the Kite Flying Festival. If some accused persons, how can they punish, sir, after BNS new acts? Yeah, definitely we will book them under the Environmental Protection Act and Section 135 BNS. So as it is prohibited, so under these acts we are empowered, the police is empowered to take action against those who knowingly disrupt the health and environmental issues. So in that case we can book them. థ్యాంక్ యూ సార్. Thank you. అయితే ఇప్పటి వరకు ఇక్కడ ఎన్వైరన్మెంట్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేస్తామంటున్నారు. జనగామలోనే కొంత ఇప్పటి వరకు కొన్ని 3 కేసులు నమోదయ్యని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కొంత ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. అమ్మినా కానీ కొన్నా కానీ 2 నేరంగా వీళ్ళు పరిగణిస్తున్నారు. ఇక్కడ భారత శిక్షా స్మృతికి సంబంధించి కూడా అనేక కేసులు కూడా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో జనగామలో 3 కేసులు నమోదైనట్టుగా చెప్తున్నారు. ఇక్కడ పండుగలు సజావుగా ప్లస్ సంబరంగా జరుపుకోవాలి తప్ప పర్యావరణ హితం కోరే విధంగా ఉండాలి తప్ప పర్యావరణాన్ని నాశనం చేసే విధంగా అలాగే ప్రాణానికి హానికరంగా ఉండే విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి పండుగలు జరుపుకోవద్దన్నటువంటి ఒక సూచన కూడా చేస్తున్నారు. మొత్తంగా చూసినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పి ఇక్కడ సిపి అంబర్ కిషోర్ గారు చెప్పినట్టు కూడా ఏసీపీ గారు కూడా వీళ్ళు మొత్తం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. జనగామ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.